హాయ్ అండి. ఒకటి విషయం చెప్పాలనిపించింది లీక్స్ గురించి. ఈ సిండికేట్ అన్నది ఎవరెవరు తీసుకొచ్చారో టాప్ 10 రివ్యూయర్స్, లేకపోతే టాప్ 5 రివ్యూయర్స్, వాళ్ళల్లో వాళ్ళే ఏదో కొట్టుకున్నట్టు బిల్డప్లు ఇచ్చి లాస్ట్కి నేను లీక్స్ నువ్వు వదిలేస్తే నేను వదిలేస్తా, నువ్వు చేస్తే నేను చేస్తా, వాళ్ళని వదిలేయమని వీళ్ళని వదిలేయమని అని చెప్పి వీళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు మాట్లాడారండి. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజెస్లో, వాళ్ళ యొక్క యూట్యూబ్ పేజెస్లో, వాట్ ఎవర్ అన్నిటిలో వాళ్ళు చెప్పుకోవడం జరిగింది కదా. నేను ఈ సిండికేట్ని అయితే గనక స్టార్మా సీరియస్గా తీసుకుని వాళ్ళందరికీ స్ట్రైక్స్ వేస్తే బాగుండని నేను పర్సనల్గా కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ రోజు లీక్స్ సాటర్డే, రేపటి ఎపిసోడ్ లీక్స్ అయితే గనక అసలు అది లీక్స్ కూడా కాదండి. అసలు ఎంత అసహ్యంగా చేశారంటే ఆఖరికి అక్కడ ఉన్న ఆడియన్స్ ఎప్పుడు చప్పట్లు, అంటే ఎప్పుడు ఎవరిని పొగిడినప్పుడు చప్పట్లు కొట్టారు, దాంతో సైతం చెప్పేశారు. అసలు ఎందుకు ఇంకా అది ఇంకా మనకి ఎపిసోడ్ మీద ఏం ఇంట్రెస్ట్ వస్తుంది, లైవ్ చూడాలని ఏం ఇంట్రెస్ట్ వస్తుంది? ప్రతి ఒక్కళ్ళు లీక్స్ నేను అదేంటి మీరు వాళ్ళ వీడియోలు చూసి ఏదైనా అనుకోవచ్చేమో, కానీ వీడియోస్ కాదు అసలు మొత్తం. అదేంటది వాళ్ళు చూసి వాళ్ళ యొక్క వాళ్ళు ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా ఇవి రీల్స్ కింద చేసి లేకపోతే ఇంకన్నిటిలోనూ పోస్ట్ చేసేస్తున్నారు. ఎందుకు అది? ఓకే, ఒక కెప్టెన్సీ టాస్క్ ఎవరో విన్ అయ్యారు, ఎవరో సేవ్ అవుతున్నారు, ఇది అంతా ఓకే. కానీ మరీ దారుణంగా దాంట్లో ఇది ఈ టైంకి వీళ్ళు వెళ్ళారు, లోపలికి వీళ్ళు వచ్చారు, వీళ్ళు సుమన్ శెట్టిని ఇలా పొగిడారు, అది శ్రీజాని ఇలా పొగిడారు అనుకుంటూ చెప్తూ ఉంటే అసలు నాకైతే అర్థం కావట్లా అది లీక్సా లేకపోతే ఫుల్ ఎపిసోడ్ రివ్యూ అన్నట్టు అనిపించింది. మీరే చూడండి. స్టార్ మార్క్ గనక ఈ వీడియో వాట్ ఎవర్ నేను చేస్తున్న ఈ షార్ట్ గనక రీచ్ అయితే గనక దయచేసి వాళ్ళకైతే స్ట్రైక్స్ అయితే వేయండి. ఇది చాలా తప్పు. అది మనకి ఎపిసోడ్ చూడాలని ఇంట్రెస్టే పోతుంది అనమాట వీళ్ళ వల్ల.